వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో టిప్పర్ ఢీకొని మృతి చెందిన యువకుడు సునీల్ మృతదేహంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బాధిత కుటుంబానికి పరామర్శించి మట్టి మాఫియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంప్లైంట్ చేసినా కూడా ప్రజలు కంప్లైంట్ చేసిన రైతులు కూడా కంప్లైంట్ చేసినా కూడా అందరూ కుమ్మక్కై వాటాలు పంచుకొని అధికార పార్టీ నాయకుల కనుసైగల్లోనే ఈ వందల కోట్ల రూపాయల మట్టి దందా మొరందందా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. మేము నేషనల్ హైవే అధికారులను కూడా అడుగుతూ ఉన్నాం, మీకంటూ ప్రత్యేకమైన రూల్స్ అని చెప్పిళ్ళు. ఇవాళ మీరు ఏ రూల్ పాటిస్తున్నారో ఏందో మీ మీద కూడా ఖచ్చితంగా విజిలెన్స్ కంప్లైంట్స్ మీ మీద కూడా ఉంటాయి. ఇప్పటికీ సామాన్యులు ఇవాళ సునీల్ మా బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు, మా గ్రామ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు, తెలంగాణ కమిట్మెంట్ అటువంటి చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రజక కులంలో పుట్టినటువంటి బిడ్డ, ఇద్దరు ఆడపిల్లల తండ్రి. తను ఇవాళ పొద్దున 7 గంటలకే పిల్లలను స్కూల్లో దూలి వస్తున్న సందర్భంగా నిర్దాక్షిణంగా డైరెక్ట్గా టిప్పరు ఎక్కించి అక్రమ దందా చేస్తున్నటువంటి టిప్పరు, మాధవరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి టిప్పరు, ఏమాత్రం అనుమతులు లేనటువంటి క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి మట్టి మొరం ఇతర మెటీరియల్కు సంబంధించినటువంటి టిప్పర్ ఇవాళ గుద్ది చంపేసింది. దీనికి పూర్తిగా ఇది ప్రభుత్వ హత్య, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్య. వాళ్ళే బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టం మన దొంతి మాధవరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇవ్వాలని, వారి ఫర్ము నుంచి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా మేము మా కుటుంబ సభ్యుడు సునీల్, మా పార్టీ వార్డు సభ్యుడు, చాలా ప్రజల్లో తలలో నాలుక అన్నటువంటి వ్యక్తి, ఇవాళ ఇంత వందల వేల మంది వాళ్ళ నిరసన వ్యక్తం చేసినా కూడా మరి ఒక ఎమ్మెల్యేగా కనీసం దాని మీద సంఘటన పట్ల విచారం వ్యక్తం చేయకపోవడం, పైగా తన సంస్థ చెందినటువంటి టిప్పరు యాక్సిడెంట్ చేసినప్పుడు కూడా తను స్పందించకపోవడం అనేది దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నది తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ అధికారులారా మళ్ళీ హెచ్చరిస్తాను, దగ్గర పడ్డది మీ టైము. మీరు చేసే దందాలకు మీరు రక్షణగా ఉన్నారు, రక్షణ కవచంగా ఉన్నారు. అనేక దోపిడీలు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నించిన వాళ్ళ మీద టిప్పర్లు ఎక్కిస్తూ ఉన్నారు, ట్రాక్టర్లు ఎక్కిస్తూ ఉన్నారు, జైల్లో తోలుతూ ఉన్నారు. ఈ అన్నిటి కూడా అత్తిమెత్తి ఖచ్చితంగా తీరుస్తాం బిడ్డ, మా టైం కూడా వస్తుంది. మీరు ఎవడెవడైతే తప్పుడు కేసులు పెడుతున్నాడో ఎక్కడెక్కడో వాళ్ళందరి వివరాల సేకరణ కూడా జరిగింది. ఎక్కడ పోయినా వదిలిపెట్టాం. ఇలా కుటుంబానికి న్యాయం జరగాలని, జరిగేంత వరకు కూడా బీఆర్ఎస్ నిరసన చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.